బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు స్వతహా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు. అధికారం పోయినా అహంకారం, మాట తీరులో మార్పు రాలేదన్నారు. అందుకే ప్రజలు వాళ్లకు ఓటు వేయలేదని విమర్శించారు. కడియం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం తన హోదాకు మించిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బరాబర్ తెలంగాణ జాతిపిత అని వ్యాఖ్యానించారు. కొన్ని రాజకీయ పార్టీలు పరిగెట్టుకొని అధికారాన్ని కోల్పోయామనే అక్కసుతో అధికారం వాళ్ళ జన్మ హక్కు అన్నట్టుగా, అధికారం మా కుటుంబం యొక్క హక్కు అన్నట్టుగా చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, చిల్లర విమర్శలు చేస్తున్నారు. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడియోలో కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడపడుతున్నాడు, జాతిపిత ఎక్కడ ఉంటాడు? జాతిపిత ప్రజలకు ఎందుకు రావడం లేదు? ప్రజల సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు తీయడం లేదు? చెప్పుకోవడానికి సిగ్గుండాలి కాస్తంతగా. అనేక అవకతవకలు చేసి అనేక కుంభపురాలలో ఇరుక్కొని ప్రభుత్వం ఉన్నప్పుడు కన్ను మీద కానకుండా అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ వనరులను దోపిడీ చేసి వేల ఎకరాల భూములను సొంతం చేసుకుని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని, ప్యాలెస్లు కట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు చెవిటోడికి సంపాదించాలి. అందరే మొత్తం తెలంగాణకు దివాలా వేయించి లక్షల కోట్ల అప్పులు చేసి కూలిపోయే కాళేశ్వరం కట్టి బ్రహ్మాండంగా ఆస్తులను కూడబెట్టుకొని అధికారాన్ని ఆ కుటుంబానికి పరిమితం చేసుకొని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా కేసులలో ఇరుక్కుంటే మీరు చేసిన అవినీతి అక్రమాల పైన ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నారు, తెలంగాణకు పోరాటం చేసిన కేసీఆర్ను అవమానిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఏ తెలంగాణ న్యాయ సోత? తెలంగాణ న్యాయ జాగిన అందరిది కాదా తెలంగాణ? ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుని రాజకీయాలు చేద్దామనుకుంటున్నారు? ఇప్పటికైనా ఈ చౌకబారు వ్యవహారాలని మానుకోవాలి. మీ అహంకారం, మీ అహంభావం, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీ ప్రవర్తనలో, మీ మాటలో మార్పు రావడం లేదు. కాబట్టి ప్రజలు మీకు ఓటు వేయడం లేదు. కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతా ఉన్నాడు కడియం శ్రీహరి గారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటాం అంటున్నాడు కడియం శ్రీహరి గారు. మీ లేక కేసీఆర్ గారు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోలేదు ఎప్పుడు కూడా. నీ లేక ఎప్పుడు వేరే సలకు పోలేరు కేసీఆర్ గారు. నీ లేక ఎప్పుడు పదవుల కోసానికి పాకుపడలేదు కేసీఆర్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు ఆ రోజు దేవుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు నీకు చిన్నగా కనపడుతున్నాడా? దీనికి ప్రజల్లో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంత కూడా కృతజ్ఞత లేని నాయకుడు ఎవరున్నారో తెలంగాణ సమాజంలో అంటే తప్పకుండా కడియం శ్రీహరి గారు అని చెప్పి తప్పక తప్పదు. వారికి ఇన్ని పదవులు ఇచ్చి పదవులు అనుభవించి మరి అనుభవించిన తర్వాత అధికారం పోయిన తర్వాత మరి కేసీఆర్ గారి నుంచి ఇలాంటి మాటలు మాట్లాడడం వారి స్థాయిని దిగజార్చుకోవడమే. తనకున్నటువంటి నాయకత్వ లక్ష్యాలన్నీ కూడా మంటగలుపుకున్నట్టు అని చెప్పి సందర్భంగా మనం చేసుకున్నారు. ఆరోపణలు మరి అధికారంలో కాంగ్రెస్ అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతున్నావా? కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావా? మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి సమానం చెప్పాలి కడియం శ్రీహరి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ గారు అయ్యా జాగిరైన స్థాయికి కడియం శ్రీహరి ఎదిగిరంటే కేవలమైన అహంకారము, మరి తలకి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతూ ఉన్నాడు. అధికార మదంతో మాట్లాడుతూ ఉన్నాడు. దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన గెలిచినావు, నువ్వు రాజీనామా చేయి. ఇలా దొంగచాటు నాటకాలు ఎందుకు కడియం శ్రీహరి అడుగుతా ఉన్నా. నీ యొక్క వకీలు వచ్చి
మీ యొక్క అడ్వకేట్ వచ్చి నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పి వితండవాదం చేస్తూ ఉంటాడు. నువ్వేమో బయట ఉండి కాంగ్రెస్ పార్టీ వాడుకుంటూ కేసీఆర్ గారిని మాటలంటావా? నీకు ప్రజాక్షేత్రంలో గుణపడడం తప్పదు. నీ రాజకీయ చరిత్ర ఇప్పటికే ముగించింది. రాజకీయాల్లో కొన్ని కథం అయిపోయింది పని, నీకు కూడా తెలుసది. కాబట్టి ఈ రకమైన మాటలు మాట్లాడుతావు అని చెప్పేసి నేను కడియం శ్రీహరిని ఎత్తిస్తాను.